వెల్కమ్ బ్యాక్. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్లు కట్టబెట్టారని మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని అన్నారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే వెంటనే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని సూచించారు. మిల్లా మ్యాగీతో అసభ్యంగా ప్రవర్తించారని ఎంపీ కార్పొరేషన్ చైర్మన్ పై ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. సీసీ ఫుటేజ్ విడుదల చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షలు చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపరనే. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇయ్యలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు. ఇక రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పోలీస్ అధికారులను హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్ లో పేర్లు రాస్తామన్నారు ఆయన. ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు. అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. పోలీసు అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ ఉద్యమం చేపట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అనేవారు లేకపోయి ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పెట్టకపోయి ఉంటే ఇవాళ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగేవి కాదన్నారు. తెలంగాణ రాకముందు ఆకలి చావులు చూశామని చెప్పారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అంబేద్కర్ చెప్పిన బాటలోనే కేసీఆర్ నడిచారని గుర్తు చేశారు హరీష్ రావు. కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళా జెండా దించొద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమదనం చేసి చాలా ఒక నెలల తరబడి ఆలోచించి 2001లో బీఆర్ఎస్ పార్టీని పెట్టింది. ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది. ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటాడు అనే ఒక అపకీర్తి ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు. ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, ఈ రెండూ కేసీఆర్ గారు చేసిండు. అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్.
ఇక తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమంటే స్పీకర్ కు జిరాక్స్ కాపీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. వెన్ను చూపి పారిపోయారని విమర్శించారు. ఆనాడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని అన్నారు. అలాంటి వాళ్లకు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని హరీష్ రావు పేర్కొన్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరూ రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్కు ఒరిజినల్ కాగితం ఇయ్యలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు. రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు, ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఇంకొక నాయకుడున్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆనాడు బీజేపీకి ఇద్దరే ఎమ్మెల్యేలు, ఎండల లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం. బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి. అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే, రాజీనామా చేయలే. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం